బాగేశ్వర్ ధామ్ సర్కార్. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఈయన మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ అనే హిందూ మత ప్రదేశానికి నాయకుడు. ఇతడు తనను తాను స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్నాడు. మెంటలిజం ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పుకుంటాడు ఈయన. ఇతడిని బాగేశ్వర్ బాబా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతడిపై సనాతన ధర్మం యొక్క సమర్థకుడిగా మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన కోహినూర్ డైమండ్ ను తిరిగి భారతదేశానికి తప్పకుండా తీసుకొస్తానంటూ చెబుతూ ఉంటాడు. అంతేకాక లండన్ గడ్డపై ఆయన ఈ శపథం కూడా చేశారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారత్ను శాసించారని, కానీ ఇప్పుడు వాళ్లే భారతీయుల ప్రవచనాలు వినడానికి క్యూ కడుతున్నారని అన్నారు. ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు లేపిన బాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్ లో కూడా దుమ్మురేపారు. లండన్ లో బాబా బాగేశ్వర్ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈయన 26వ ధీరేంద్ర శాస్త్రి మఠానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లండన్ లో ఉన్న కోహినూర్ డైమండ్ ను భారత్ను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని సంచలన ప్రకటన చేశాడు బాగేశ్వర్ బాబా. ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్ కు తరలివచ్చారు. ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. లండన్ లో రామ్ కథను వినిపించడానికి వెళ్లినప్పుడు అక్కడి బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు. సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై బాబా బాగేశ్వర్ మాట్లాడటం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. కానీ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టడం విశేషం. లండన్ లో అడుగుపెట్టినప్పుడు తనకు వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, భారత్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారని, ఆ డైమండ్ ను భారత్ కు తీసుకెళ్లాలన్న సంకల్పం తనకు ఉందని అన్నారు. అయితే సత్సంగ్లో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదన్న విషయం తనకు తెలుసని అన్నారు. అలాంటి డిమాండ్ చేస్తే లండన్ కు తిరిగి తనను రానివ్వరన్న విషయం తెలుసని, సరదాగా తాను మాట్లాడిన విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని కూడా ఆయన సూచించారు. ఒక వ్యక్తి ఫోన్ చేస్తే లండన్ లోనే చాలా బాగుందని చెప్పా, బాధపడొద్దు, కోహినూర్ డైమండ్ ను తప్పకుండా భారత్ కు తీసుకొస్తా అని చెప్పా. అయితే కోహినూర్ ను వెనక్కి తీసుకురావడం చాలా కష్టం, ఇక్కడికి నేను చాలా సార్లు రావాలి, కోహినూర్ కావాలని అడిగితే అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, సీరియస్ గా తీసుకోవద్దు, జోక్ గా మాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. తన మనసులో ఉన్న విషయాన్ని తెలిపానని అన్నారు బాగేశ్వర్ ధామ్ మఠాధిపతి. ఇక కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈయన మాటల్లో సంచలనం రేపిన కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈ డైమండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1849లో బ్రిటన్ కు తరలించింది. క్వీన్ విక్టోరియాకు ఆ డైమండ్ ను అప్పగించారు. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబం దగ్గర కోహినూర్ డైమండ్ ఉంది. భారత్ కు ఆ డైమండ్ ను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లండన్ లో తన దర్బార్ కు భారీగా బ్రిటిష్ పౌరులు హాజరు కావడమే ఎందుకు నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ లో బాగేశ్వర్ ధామ్ ఉంది. భగవాన్ హనుమాన్ కు ఆ ధామ్ ను అంకితమిచ్చారు. బాగేశ్వర్ ధామ్ సర్కార్. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఈయన మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ అనే హిందూ మత ప్రదేశానికి నాయకుడు. ఇతడు తనను తాను స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్నాడు. మెంటలిజం ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పుకుంటాడు ఈయన. ఇతడిని బాగేశ్వర్ బాబా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతడిపై సనాతన ధర్మం యొక్క సమర్థకుడిగా మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన కోహినూర్ డైమండ్ ను తిరిగి భారతదేశానికి తప్పకుండా తీసుకొస్తానంటూ చెబుతూ ఉంటాడు. అంతేకాక లండన్ గడ్డపై ఆయన ఈ శపథం కూడా చేశారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారత్ను శాసించారని, కానీ ఇప్పుడు వాళ్లే భారతీయుల ప్రవచనాలు వినడానికి క్యూ కడుతున్నారని అన్నారు. ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు లేపిన బాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్ లో కూడా దుమ్మురేపారు. లండన్ లో బాబా బాగేశ్వర్ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈయన 26వ ధీరేంద్ర శాస్త్రి మఠానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లండన్ లో ఉన్న కోహినూర్ డైమండ్ ను భారత్ను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని సంచలన ప్రకటన చేశాడు బాగేశ్వర్ బాబా. ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్ కు తరలివచ్చారు. ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. లండన్ లో రామ్ కథను వినిపించడానికి వెళ్లినప్పుడు అక్కడి బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు. సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై బాబా బాగేశ్వర్ మాట్లాడటం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. కానీ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టడం విశేషం. లండన్ లో అడుగుపెట్టినప్పుడు తనకు వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, భారత్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారని, ఆ డైమండ్ ను భారత్ కు తీసుకెళ్లాలన్న సంకల్పం తనకు ఉందని అన్నారు. అయితే సత్సంగ్లో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదన్న విషయం తనకు తెలుసని అన్నారు. అలాంటి డిమాండ్ చేస్తే లండన్ కు తిరిగి తనను రానివ్వరన్న విషయం తెలుసని, సరదాగా తాను మాట్లాడిన విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని కూడా ఆయన సూచించారు.
ఇచ్చారు. ఒక వ్యక్తి ఫోన్ చేస్తే లండన్లోనే చాలా బాగుందని చెప్పా, బాధపడొద్దు, కోహినూర్ డైమండ్ను తప్పకుండా భారత్కు తీసుకొస్తా అని చెప్పా. అయితే కోహినూర్ను వెనక్కి తీసుకురావడం చాలా కష్టం, ఇక్కడికి నేను చాలాసార్లు రావాలి, కోహినూర్ కావాలని అడిగితే అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, సీరియస్గా తీసుకోవద్దు, జోక్గా మాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. తన మనసులో ఉన్న విషయాన్ని తెలపానని అన్నారు బాగేశ్వర్ ధామ్ మఠాధిపతి. ఇక కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈయన మాటల్లో సంచలనం రేపిన కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈ డైమండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1849లో బ్రిటన్ కు తరలించింది. క్వీన్ విక్టోరియాకు ఆ డైమండ్ను అప్పగించారు. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబం దగ్గర కోహినూర్ డైమండ్ ఉంది. భారత్ కు ఆ డైమండ్ ను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లండన్ లో తన దర్బారుకు భారీగా బ్రిటిష్ పౌరులు హాజరు కావడమే ఎందుకు నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో బాగేశ్వర్ ధామ్ ఉంది. భగవాన్ హనుమాన్ కు ఆ ధామ్ ను అంకితమిచ్చారు బాగేశ్వర్ ధామ్ సర్కార్. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఈయన మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ అనే హిందూ మత ప్రదేశానికి నాయకుడు. ఇతడు తనను తాను స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్నాడు. మెంటలిజం ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పుకుంటాడు ఈయన. ఇతడిని బాగేశ్వర్ బాబా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతడిపై సనాతన ధర్మం యొక్క సమర్థకుడిగా మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన కోహినూర్ డైమండ్ ను తిరిగి భారతదేశానికి తప్పకుండా తీసుకొస్తానంటూ చెబుతూ ఉంటాడు. అంతేగాక లండన్ గడ్డపై ఆయన ఈ శపథం కూడా చేశారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారత్ను శాసించారని, కానీ ఇప్పుడు వాళ్లే భారతీయుల ప్రవచనాలు వినడానికి క్యూ కడుతున్నారని అన్నారు. ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు లేపిన బాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్ లో కూడా దుమ్మురేపారు. లండన్ లో బాబా బాగేశ్వర్ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈయన 26వ ధీరేంద్ర శాస్త్రి మఠానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లండన్ లో ఉన్న కోహినూర్ డైమండ్ ను భారత్ను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని సంచలన ప్రకటన చేశాడు బాగేశ్వర్ బాబా. ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్కు తరలివచ్చారు. ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. లండన్ లో రామ్ కథను వినిపించడానికి వెళ్లినప్పుడు అక్కడి బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు. సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై బాబా బాగేశ్వర్ మాట్లాడటం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. కానీ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టడం విశేషం. లండన్ లో అడుగుపెట్టినప్పుడు తనకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, భారత్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారని, ఆ డైమండ్ ను భారత్ కు తీసుకెళ్లాలన్న సంకల్పం తనకు ఉందని అన్నారు. అయితే సత్సంగ్లో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదన్న విషయం తనకు తెలుసని అన్నారు. అలాంటి డిమాండ్ చేస్తే లండన్ కు తిరిగి తనను రానివ్వరన్న విషయం తెలుసని, సరదాగా తాను మాట్లాడిన విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని కూడా ఆయన సూచించారు. ఒక వ్యక్తి ఫోన్ చేస్తే లండన్ లోనే చాలా బాగుందని చెప్పా, బాధపడొద్దు, కోహినూర్ డైమండ్ ను తప్పకుండా భారత్ కు తీసుకొస్తా అని చెప్పా. అయితే కోహినూర్ ను వెనక్కి తీసుకురావడం చాలా కష్టం, ఇక్కడికి నేను చాలాసార్లు రావాలి, కోహినూర్ కావాలని అడిగితే అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, సీరియస్ గా తీసుకోవద్దు, జోక్గా మాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. తన మనసులో ఉన్న విషయాన్ని తెలపానని అన్నారు బాగేశ్వర్ ధామ్ మఠాధిపతి. ఇక కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈయన మాటల్లో సంచలనం రేపిన కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈ డైమండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1849లో బ్రిటన్ కు తరలించింది. క్వీన్ విక్టోరియాకు ఆ డైమండ్ ను అప్పగించారు. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబం దగ్గర కోహినూర్ డైమండ్ ఉంది. భారత్ కు ఆ డైమండ్ ను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లండన్ లో తన దర్బారుకు భారీగా బ్రిటిష్ పౌరులు హాజరు కావడమే ఎందుకు నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో బాగేశ్వర్ ధామ్ ఉంది. భగవాన్ హనుమాన్ కు ఆ ధామ్ ను అంకితమిచ్చారు బాగేశ్వర్ ధామ్ సర్కార్. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఈయన మధ్యప్రదేశ్లోని బాగేశ్వర్ ధామ్ అనే హిందూ మత ప్రదేశానికి నాయకుడు. ఇతడు తనను తాను స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్నాడు. మెంటలిజం ఉపయోగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పుకుంటాడు ఈయన. ఇతడిని బాగేశ్వర్ బాబా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతడిపై సనాతన ధర్మం యొక్క సమర్థకుడిగా మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన కోహినూర్ డైమండ్ ను తిరిగి భారతదేశానికి తప్పకుండా తీసుకొస్తానంటూ చెబుతూ ఉంటాడు. అంతేగాక లండన్ గడ్డపై ఆయన ఈ శపథం కూడా చేశారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారత్ను శాసించారని, కానీ ఇప్పుడు వాళ్లే భారతీయుల ప్రవచనాలు వినడానికి క్యూ కడుతున్నారని అన్నారు. ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు లేపిన బాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్ లో కూడా దుమ్మురేపారు. లండన్ లో బాబా బాగేశ్వర్ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈయన 26వ ధీరేంద్ర శాస్త్రి
మఠానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లండన్లో ఉన్న కోహినూర్ డైమండ్ను భారత్ను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని సంచలన ప్రకటన చేశాడు బాగేశ్వర్ బాబా. ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్కు తరలివచ్చారు. ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. లండన్లో రామ్ కథను వినిపించడానికి వెళ్ళినప్పుడు అక్కడి బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు. సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై బాబా బాగేశ్వర్ మాట్లాడటం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. కానీ ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టడం విశేషం. లండన్లో అడుగుపెట్టినప్పుడు తనకు వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని, భారత్ నుంచి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లారని, ఆ డైమండ్ను భారత్కు తీసుకెళ్లాలన్న సంకల్పం తనకు ఉందని అన్నారు. అయితే సత్సంగ్లో ఇలాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదన్న విషయం తనకు తెలుసని అన్నారు. అలాంటి డిమాండ్ చేస్తే లండన్కు తిరిగి తనను రానివ్వరన్న విషయం తెలుసని, సరదాగా తాను మాట్లాడిన విషయాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని కూడా ఆయన సూచించారు. ఒక వ్యక్తి ఫోన్ చేస్తే లండన్లోనే చాలా బాగుందని చెప్పా, బాధపడొద్దు, కోహినూర్ డైమండ్ను తప్పకుండా భారత్కు తీసుకొస్తా అని చెప్పా. అయితే కోహినూర్ను వెనక్కి తీసుకురావడం చాలా కష్టం, ఇక్కడికి నేను చాలాసార్లు రావాలి, కోహినూర్ కావాలని అడిగితే అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి, సీరియస్గా తీసుకోవద్దు, జోక్గా మాట్లాడా అని ఆయన పేర్కొన్నారు. తన మనసులో ఉన్న విషయాన్ని తెలిపానని అన్నారు బాగేశ్వర్ ధామ్ మఠాధిపతి. ఇక కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈయన మాటల్లో సంచలనం రేపిన కోహినూర్ డైమండ్ విషయానికి వస్తే, ఈ డైమండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1849లో బ్రిటన్ కు తరలించింది. క్వీన్ విక్టోరియాకు ఆ డైమండ్ను అప్పగించారు. ప్రస్తుతం బ్రిటిష్ రాజకుటుంబం దగ్గర కోహినూర్ డైమండ్ ఉంది. భారత్ కు ఆ డైమండ్ ను తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లండన్ లో తన దర్బార్కు భారీగా బ్రిటిష్ పౌరులు హాజరు కావడమే ఎందుకు నిదర్శనమన్నారు. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో బాగేశ్వర్ ధామ్ ఉంది. భగవాన్ హనుమాన్ కు ఆ ధామ్ ను అంకితమిచ్చారు.